హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రక్షిత. సో, 'బిగ్ బాస్' కన్నా ముందే 'ఇమ్ము' అనే పేరు మనం 'జబర్దస్త్‌లో' విన్న పేరే. అండ్ 'కుక్ విత్ జాతిరత్నాలతో' నిజంగా ఒక మంచి జాతిరత్నం అని ప్రూవ్ చేసుకున్నాకనే మనం 'బిగ్ బాస్‌లో' అయితే చూసేసాం. ఇంకా ఇప్పుడు 'డైమండ్' అనే ఒక పేరుతోటి బయటకొచ్చేసారు మన ఇమాన్యుయల్ గారు. సో, ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడేద్దాం. సో, హాయ్ ఇమాన్యుయల్ గారు. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? సో, నేను చాలా బావున్నాను. మీ ఎంటర్‌టైన్‌మెంట్ తోటి ఇంకా నవ్వి మా ఆరోగ్యం గూడా చాలా బావుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో, మీరొచ్చే రోజుల్లో ఒక స్క్రిప్ట్ చేశారు గదా! హ్మ్. ఏది మన 'డెమన్ ఆ! పవన్‌ది'. ఆ అవును. స్క్రిప్ట్‌కయితే అందరూ ఫ్యాన్ అయిపోయారు. అందరూ ఫిదా అయిపోయారు. థ్యాంక్ యూ. సో, హౌస్‌లోకి వెళ్ళకన్నా ముందు చాలామంది మన జబర్దస్త్ ఆర్టిస్ట్‌లయితే వెళ్ళడం జరిగింది గదా! సో, అప్పుడు వాళ్ళ నుంచి మీరేమైనా సజెషన్స్ తీసుకున్నారా? సజెషన్ ఏంటంటే ఇంక ఇవే అంటే హౌస్‌లోకెళ్తే ఎంటర్‌టైన్ చేయాలి. మంచిగా ఆటలు బాగా ఆడాలి. అండ్ హార్డ్ వర్క్ చేయాలి. సో, ఎక్కడ రెస్ట్ తీసుకోకు. ఎక్కడ హ్మ్. కుదిరితే అక్కడ ఎంటర్‌టైన్ చెయి. ఇలా అన్నీ చెప్పి పంపించారు. పంపించడం అంటే వాళ్ళందరూ నాతో కలిసి తిరుగుతా ఉంటారు కాబట్టి ఎళ్ళేటప్పుడు సలహాలు తీసుకుంటాం కాబట్టి అదే చెప్పారు. బాగా ఎంటర్‌టైన్ చెయి. మనం ఎంటర్‌టైనర్స్ బాగా ఎంటర్‌టైన్ చేయాలి. అదే చెప్పి పంపించారు. సో, అదే చేశాను. ఓకే. సో, 'జబర్దస్త్' అని వినంగానే మనకి మంచి కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ కనిపిస్తుంది. హ్మ్. మీకొచ్చిన ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో, అదే ఆపర్చునిటీని ఇంకొంచెం పైకి తీసుకెళ్ళేందుకు మనకి 'బిగ్ బాస్' అయితే వచ్చింది గదా! సో, ఈ ఆపర్చునిటీ మీ లైఫ్‌కి ఎలా యుటిలైజ్ అవుతుంది? ఇంకదే అంటే 'జబర్దస్త్' ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. 'బిగ్ బాస్‌కి' ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. సో, ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ చిన్నగా మూవీస్ ఆఫర్స్ వస్తే మంచిగా హ్మ్, అవి మూవీస్ చేయాలి. ఎందుకంటే ఎవరైనా అల్టిమేట్ గోల్ మూవీస్ చేయాలనే. సో, 'బిగ్ బాస్‌కెళ్ళకముందు కూడా చిన్న చిన్న మూవీస్ చేశాను. కొంచెం మంచి మూవీసే చేశాను. హ్మ్. బట్ ఇంకొంచెం మంచి మూవీస్ వచ్చి, కొంచెం పెద్ద మూవీస్ చేసి, ఇంకొంచెం గుర్తింపు వస్తే ఇంకా బావుంటదనే అంతే. ఓకే. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి 'బిగ్ బాస్' అనేది పాజిటివిటీ ఎంతుంటదో, అదే వేలో నెగటివిటీగా ఉంది. కొంతమంది సెలబ్రిటీస్ వెళ్ళడానికి కూడా భయపడ్డారు అని చెప్పేసి ఒక న్యూస్ కూడా స్ప్రెడ్ అయింది. సో, మీకు కూడా అలాంటి రూమర్స్ ఏమైనా వినిపించి ఆలోచించారా వెళ్ళే ముందు? చి నెగెటివ్ అవుతాం, పాజిటివ్ అవుతాం అయితే ఆలోచించలేదు. హ్మ్. మన కెరీర్ గ్రోత్‌కి ఎలా ఉపయోగపడిద్దనైతే ఆలోచించాను. ఆహ్, సో, మంచిగుండిద్ది అని నమ్మి ఎళ్ళాను. సో, అనుకున్నట్టుగానే మంచిగా అయింది అంతే. ఓకే. సో, హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత అందరిని మర్చిపోవాలి. హ్మ్. ఇంక్లూడింగ్ ఫోన్‌తో పాటు అసలు ఏది ఉండకూడదు. సో, ఆ సిట్యుయేషన్ మీరెలా ఫేస్ చేయగలిగారు? ఆటోమేటిక్‌గా మర్చిపోతామండి. ఎందుకంటే అక్కడ మన బ్రెయిన్‌ని బయటకు ఆలోచించేంత ఫ్రీగా ఉంచరు. హ్మ్. ఏదో టాస్క్‌లను, ఏదోకటి గొడవలను ఏయోకటి నడుస్తూనే ఉంటాయి అక్కడ. సో, అంత పెద్దగా అని అనిపించదు ఫస్ట్ 3, 4 వీక్స్. ఎందుకంటే మనం ఆ గేమ్‌లో ఉంటాం. తర్వాత నుంచి చిన్న చిన్నగా అందరూ గుర్తుకు రావటం, హోమ్ సిక్ అవ్వటం, ఫ్యామిలీ గుర్తుకు రావటం, ఫిజికల్‌గా లో అంటే కొంచెం బాడీ సహకరించకపోవటం గేమ్స్ ఆడటం, అప్పటికే లో అయిపోయి ఉంటాం. చిన్న చిన్న దెబ్బలు తగిలుంటాయి. హ్మ్. అండ్ ఫుడ్ సరిగ్గా అవును. అనుకున్నంతగా ఉండదు. సో, వాటన్నిటి కారణాల వల్ల ఇంకొంచెం సిక్ అయిన ఫీలింగ్ వస్తది. హోమ్ సిక్ అయిన ఫీలింగ్ వస్తది. అంతే. సో, ఇక్కడ బాండ్స్ అనేవి ఏ సీజన్‌లో చూడలేదు. ఈ సీజన్‌లో చాలా ఎక్కువ బాండ్స్ అయితే మనం చూసాం గదా! హ్మ్. సో, బాండ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యాయా? లేకపోతే కలిసొచ్చిందా? నాకైతే కలిసొచ్చిందండి. నాకు మా మమ్మీ బాండ్ ఏదైతే ఉందో అది నాకు చాలా కలిసొచ్చింది. అండ్ చాలా మంచిగా అనిపిచ్చింది. ఎందుకంటే హౌస్‌లో మన కోసం గుడ్డిగా నుంచునే వ్యక్తులు ఉండటం చాలా ఇంపార్టెంట్. ఆ హ్మ్. 15 మందితోనే గొడవ పడాలి. ఆ 15 మంది సపోర్ట్ చేస్తేనే మనం కెప్టెన్ అవుతాం. ఆ 15 మంది సపోర్ట్ చేస్తేనే మనం నామినేషన్‌లో లేకుండా ఉంటాం. ఇవన్నీ అంటే ఈ సీజన్ ఎక్కువ డిపెండ్ అవే పాయింట్సే ఎక్కువున్నాయి. అదర్ కంటెస్టెంట్స్ మీద డిపెండ్ అయ్యే గేమ్సే ఎక్కువున్నాయి. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్స్ కోసం అని కాకుండా ఆహ్, నేచురల్‌గానే కనెక్ట్ అయింది సంజన గారు నాకు. సో, నాకైతే బీభత్సంగా సంజన గారితో కలవటం గాని, సంజన గారితో ఆ మదర్ బాండ్ గాని నాకు బీభత్సంగా అంటే పాజిటివ్ అయింది. అండ్ నాకు అంటే హ్మ్. జనాలకి పాజిటివ్ అని కాదు. ఇంటి లోపల నా మెంటల్ స్ట్రెస్‌కి గానివ్వండి, అండ్ నేను కామెడీ చేయటానికి గానివ్వండి, వాటన్నిటికి నాకు ఆమె చాలా హెల్ప్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను కూడా ఆమెకి హెల్ప్ అయ్యాను. ఒకళ్ళకొకళ్ళం అలా లాస్ట్ వరకు కలిసి ఉండటం చాలా హ్యాపీ అనిపించింది. బట్ లాస్ట్ వీక్స్‌లో చూసుకున్నట్టయితే తన టీమ్ అంటూ 'బర్నీ' గారు అండ్ 'సుమన్ శెట్టి' గారితో ఉండడం జరిగింది. మీరొచ్చేసి నలుగురు డివైడ్ అయిపోయారు. సో, ఎంతవరకు తనకి అక్కడున్న వాళ్ళనే చూస్తున్నట్టుగా బయట పోర్ట్రే అయింది. బట్ అందరూ కూడా అదే అనుకున్నారు. నా టీమ్ డెసిషనే నేను తీసుకుంటాను. నా టీమ్‌తో ఉంటాను అన్నప్పుడు. మీతో అంత బాండ్ ఉన్నప్పుడు మీకెలా అనిపించింది? అదెలా తీసుకున్నారు? అది గేమ్ అండి. మేము ఫస్టే అనుకున్నాం. నెక్ టు నెక్ వచ్చే వరకు మనం ఒకళ్ళకొకళ్ళు అపోజిట్ ఎళ్ళకూడదు అనే అనుకున్నాం. హ్మ్. కానీ ఆ సిట్యుయేషన్‌లో నెక్ టు నెక్ వచ్చింది. ఇంక తప్పలేదు కాబట్టి ఆ వీక్ అంతా ఒకళ్ళకొకళ్ళం అలా ఆడాం.
అది అయిపోయిన తర్వాత గేమ్ అంతా అయిపోయిన తర్వాత కూర్చొని అది కాదు మమ్మ ఇది అని నేను చెప్పాను. అవునురా బిడ్డ ఇది అని తను చెప్పింది. సో, అలా అలా కొంచెం వాటన్నిటిని సర్ది చెప్పుకున్నాం. ఒక సిట్టింగ్‌లోనే సర్ది చెప్పుకోగలిగాం అంతే. ఓకే. అంటే మీ గురించి కొన్ని సందర్భంలో సంజన గారు కూడా కొన్ని మాటలు జారినట్టుగా కనిపించింది. అండ్ నామినేషన్స్ పాయింట్‌లో కూడా సంజన గారు చాలా సార్లు నోరు జారినట్టు అనిపించింది. ఎక్స్‌పెషల్‌గా చూసుకుంటే పవన్ అండ్ డెమన్ డెమన్ పవన్ అండ్ రీతు గురించి చాలా సార్లు నోరు జారడం జరిగింది కదా! దాని గురించి మీరేం చెప్తారు? నోరు జారటం అనే దానికన్నా ఆమె పాయింటే చెప్పింది. హ్మ్. కానీ పాపం ఆమెకు తెలుగు రాదు గదా! ఆ వే ఆఫ్ అంటే దాన్ని కన్వే చేసే విధానం కొంచెం మాకు హ ఎస్పెషల్లీ హౌస్‌లో ఉన్నోళ్ళకి మాకు కొంచెం హార్డ్‌గా కన్వే చేసావు. అది కాకుండా స్మూత్‌గా కన్వే చేసుంటే బావుండేది అని అనిపించింది. అందుకే మేము అంత రైజ్ అయ్యాను నేను కూడా. అంటే తప్పు అని చెప్పినాక కూడా క్షమాపణలు చెప్పలేకపోయిందా అనే ఒక పాయింట్‌లో. సి అది అది ప్యూర్‌లీ తన ఒపీనియన్ అండి. ఇప్పుడు నాకొకళ్ళ మీద ఒక ఒపీనియన్ ఉంటది. అవును. సంజన గారికి ఒకళ్ళ మీద ఒక ఒపీనియన్ ఉంటది. ఆమె ఏంటంటే ముక్కుసూటి మనిషి. ఆమెకి ఏదనిపిస్తే అది చెప్పిద్ది అంతే. అది వాళ్ళు పాజిటివ్‌గా తీసుకొని, నెగెటివ్‌గా తీసుకొని, ఏదైనా తీసుకొని ఆమెకు అనిపించింది చెప్పిద్ది అని అందే. హ్మ్. నేనన్నా అనిపించింది చెప్పడంలో తప్పు లేదు. చెప్పే విధానం కొంచెం తప్పుగా చెప్పారు. అదొక్కటే అది మార్చుకోండి చాలు అని చెప్పేవాడిని అంతే. అంతకు మించి ఏం లేదు. ఆమె ఎవరితోనైనా అంతే అండి. ఉన్నది ఉన్నట్టు చెప్పిద్ది. నాదైనా అంతే. నువ్వు తప్పు హ్మ్. చేశావంటే తప్పు అని చెప్పిద్ది. రైట్ చేశావంటే రైట్ అని చెప్పిద్ది. అండ్ సూపర్ పర్సన్. అట్లేం లేదు. అంటే ఒకళ్ళని వీళ్ళని ఈ మాట అంటే వీళ్ళు బ్యాడ్ అవుతారు. లేదా వీళ్ళని ఇది అంటే మనం పాజిటివ్ అవుతాం. అలా ఆలోచించుకొని స్టెప్ ఏసే పర్సన్ కాదు. తనకి ఏదనిపిస్తే అది చేసే పర్సన్ ఆమె. సో, అంతే. అంటే ఇక్కడ 'భరణి' గారు, 'తనూజ' ఇంకా 'దివ్య' ఈ ముగ్గురు మధ్యలో ఒక బాండ్ అయితే ఉండడం జరిగింది గదా! ఆ బాండ్‌ల ద్వారానే ఒకళ్ళకొకళ్ళు వెనక నుంచి పొడుచుకున్నట్టే వెన్నుపోటులు పొడుచుకున్నట్టు కనిపించింది. 'భరణి' గారు లోపల మనకి 'తనూజని' నామినేట్ చేయడం, బయట 'దివ్యని' నామినేట్ చేయడం ఇలాంటివి కనిపిస్తున్నాయి గదా! అసలు నిజంగా వాళ్ళ మధ్యలో సీరియస్ మంచి బాండ్ ఉందంటారా? లేకపోతే అలా ఫేక్‌గా ఆడడం స్టార్ట్ చేశారంటారా వాళ్ళు? మనకయన్నీ తెలీదండి. ఎందుకంటే మేము లోపలే ఉంటాం. హౌస్‌లో ఉంటాం. వాళ్ళు మా చుట్టుపక్కలే తిరుగుతా ఉంటారు. అవును. అందుకే మీరు టెలికాస్ట్‌లో ఎవరికి చూస్తారు కాబట్టి మీకు అలా అనిపించొచ్చు. యాక్టింగ్ చేస్తున్నారా? ఫేక్‌గా ఉంటున్నారని. మాతో మా మా అంటే మేము చూసిన దాన్ని బట్టయితే జెన్యూన్‌గానే ఉన్నారు. అందరూ హౌస్‌లో జెన్యూన్‌గానే ఒకళ్ళు బాండింగ్ ఒకళ్ళు ఎవరి ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్‌తో హ్యాపీగా ఉన్నారు. నేను మా మమ్మీతో, తన కూతురుతో అలా ఆ బాండ్స్‌లో జెన్యూన్‌గానే ఉన్నారు. అదేం లేదు. ఫేక్ అన్ని రోజులు చేయలేరండి ఎవ్వరు. హ్మ్. అంటే వెంటనే నామినేషన్స్ పాయింట్స్‌లోకొచ్చినప్పుడు కూడా ఒకళ్ళకొకళ్ళు ఆళ్ళు ముగ్గురే నామినేట్ చేసుకోవడం వల్ల కొంచెం ఫేక్‌గా కనిపించారా వీళ్ళు అన్నట్టు అనిపించింది. అది ప్రాసెస్ అండి. నామినేషన్ అనేది తప్పని ప్రాసెస్. హ్మ్. సో, తప్పకుండా చెయ్యాలది. లేకపోతే ఎవరిని చేసుకోరు. కామ్‌గా హ్మ్. కూర్చుంటారు. సో, దాన్ని బట్టి బాండ్ ఫేక్ అని మనం చెప్పలేం. వాళ్ళు జెన్యూన్‌గానే ఉన్నారు. బన్నీ అన్న జెన్యూన్‌గానే ఉన్నాడు. తనుజ జెన్యూన్‌గానే ఉండేది. దివ్య అన్న అంటే జెన్యూన్‌గానే ఉండేది. సో, అందరూ జెన్యూన్‌గానే ఉన్నారు. వాళ్ళ బాండ్స్‌కి అండ్ ఆహ్, వాళ్ళకి ఇంపార్టెంట్ అయిన పర్సన్స్‌కి జెన్యూన్‌గానే ఉన్నారు. ఓకే. సో, ఇంకొక విషయంలోకొస్తే బయట బాగా వినిపించిన టాక్ ప్రకారం చూసుకుంటే, ఇమాన్యుయల్ ప్రతీదీ సాక్రిఫైస్ చేస్తున్నాడు. 'పవర్ హస్ర' సాక్రిఫైస్ చేశాడు. అంతకన్నా ముందు చూసుకుంటే 'క్యాప్టెన్సీ' సాక్రిఫైస్ చేశాడు. ఇలా టైమ్‌ని సాక్రిఫైస్ చేశాడు. ఇవన్నీ కూడా సంజన గారి కోసం చేస్తున్నాడు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సంజన గారి కోసమే అని చెప్పేసి బాగా తగ్గిపోతున్నారా? లాస్ట్‌లో కప్పు విషయానికొచ్చినప్పుడు కూడా అలానే తగ్గుతారా? అనే డౌట్స్ కూడా బయట నుంచి చాలా వచ్చాయి. వాటికి ఆన్సర్ ఏమిస్తారు? అది గేమ్ అండి. అంటే అక్కడ సిట్యుయేషన్స్ ఎలా అంటే, ఏ సిట్యుయేషన్‌కి మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది గేమ్. సో, నాకు ఆ టయానికి అనిపించింది చేశాను. అది సాక్రిఫైజా? లేకపోతే త్యాగమా? లేకపోతే మనం మంచోళ్ళని చూపించుకోవటానికా? ఇది కాదు. నాకు ఆ టయానికి అది ఇంపార్టెంట్ అనిపించింది. ఆ పర్సన్‌కి చేయటం వర్త్ అనిపించింది. నేను చేశాను. ఆమె కోసం నేను ఏదైనా చేయాలని ఫిక్స్ అయ్యాను. బికాజ్ ఆమె కోసం ఏది చేసినా వర్తే. హ్మ్. సో, ఆమె పక్కా విన్నింగ్ మెటీరియల్ సంజన గారు. సో, అంటే నేను కాకపోతే ఇంకెవరైనా విన్నర్ అవ్వాలని కోరుకుంటే నేను సంజన గారినే కోరుకుంటా. హ్మ్. ఎందుకంటే ఆమె వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్ ఈ సీజన్‌లో. సో, అలాంటి పర్సన్ కోసం త్యాగం చేసినా తప్పు లేదు. అక్కడేంటంటే త్యాగం చేస్తేనేమో చేశావు అని అంటారు. చేయలేదంటేనేమో సెల్ఫిష్ అంటారు. అవును. మన కోసం నుంచుంటే ఓన్లీ నువ్వు నీ కోసమే ఆలోచిస్తావు. మిగతా వాళ్ళ అక్కడ ఏం చేసినా తప్పే అండి. అంటే ఏం చేసినా తప్పని నేను అనను గానీ, ఏం చేసినా ఇంక ఒక ఏదో ఒక ఏదో ఒక పాయింట్‌లోకెళ్ళిపోతుంది. పాయింట్‌లోకెళ్ళిపోద్దది. అవును. ఇంగ సో, మన మనసుకి అది నచ్చితే చాలు. హ్మ్. హౌస్‌లో ఏం చేసినా మనకి జెన్యూన్ అనిపిస్తే చాలు. మన మనసుకు నచ్చితే చాలు. అలా ఓకే. చేసుకుంటూ ఎళ్తేనే మన క్యారెక్టర్ అనేది మనకు బయటపడిద్ది. సో, ఎవరు అన్ని రోజులు ప్లస్ అవ్వాలి, మైనస్ అవ్వాలని చేయలేరు అక్కడ. ఓకే. ఆ! సో, 'డెమన్ పవన్' ఫస్ట్ అన్నా అంటాడు. వెనక నుంచి పొడుస్తా ఉంటాడు. మరి దాని విషయంలో కూడా మీరు కొంచెం ఎమోషనల్ అయినట్టు కనిపించింది. మరి అన్నా అన్నప్పుడు ఎలా ఉన్నాడు? మరి ఎనకాల వచ్చి ఆహ్,
వెన్నుపోటు పొడవడంలో ఎలా అనిపించిందండి? ఛీ! అది వెన్నుపోటేం కాదు పాపం. ఇంగా ఉన్న ఏడుగురిలో వాడు ఎవడో ఒకడిని చెయ్యాలి. సో, అది గేమ్ ఇంకంతే. ఆ గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి సారీ అన్న అని చెప్పాడు. ఏ పర్లేదురా నువ్వే కదా! నేను అది సార్ట్ ఔట్ చేసుకున్నా. గేమ్స్ అండి అంతే. ఆ గేమ్స్ మనల్ని ఆహ్, మనకి ఎగ్జామ్ పెడతాయి. ఆ ఎగ్జామ్ ఎలా మనం ఎదుర్కొంటాం అనేదే గేము. ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌కి మనం ఇష్టపడే పర్సన్స్ మనల్ని ఏదన్నా చేసినా, నామినేట్ చేసినా, లేకపోతే ఇంకోటి ఏదన్నా గేమ్ నుంచి తీసేసినా బాధపడతాం కాబట్టి అలా రియాక్ట్ అవుతాం గానీ, ఛీ! ఛీ! వెన్నుపోటు అలా ఏం లేదు. వాడు పాపం చాలా జెన్యూన్ క్యాండిడేట్ డెమోన్ గాడు. హ్మ్. ఓకే. సో, ఇంకొక విషయం ఏంటి అంటే, బయట మీకున్న ఫాలోయింగ్ అంటే, ఇప్పుడు ఉన్న కామనర్స్‌తో కంపేర్ చేస్తే మీకు ఫాలోయింగ్ చాలా ఎక్కువ. 'జబర్దస్త్' నుంచి కానీ, 'పటాస్' నుంచి కానీ, ఇప్పుడు రీసెంట్‌గా స్టార్ట్ అయిన 'కుక్ విత్ జాతిరత్నాలు' నుంచి కానీ, ఫ్యాన్ ఫాలోయింగ్ బావుంటది. ఇంట్లో ఎస్పెషల్లీ లేడీస్ కూడా బావుంటది. మరి ఎందుకు, ఎక్కడ మీరు బ్యాక్ స్టెప్‌లో పడిపోయారు అనిపించింది? లైక్ ఓటింగ్స్‌లో కానీ, లైక్ ఎక్కడైనా మీరు ఆహ్, లో అయినట్టు అనిపించిందా దీంట్లో? ఓటింగ్స్‌లో? లో అంటే బయటకొస్తే నామినేషన్స్‌లో లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని తెలిసింది. బట్ అంతే ఇంక మనం ఏం చేయలేం దానికి. వచ్చుంటే బావుండు అని అనిపిచ్చింది ఒక టయానికి నామినేషన్స్‌లోకి. బట్ ఎవరు మనల్ని నామినేట్ చేయనప్పుడు మనం మాత్రం ఏం చేయలేం గదా! అండ్ మనం పాయింట్స్ ఇవ్వాలి నామినేట్ చేయాలంటే. వాళ్ళకి ఎవరికి నమ్మే పాయింట్స్ ఉండేవి కాదు. మేబీ ఒకవేళ ఉన్న నాకన్నా స్ట్రాంగ్ పాయింట్స్ వేరే వాళ్ళ మీద ఉండేయేమో. సో, ఇంగంతే. ఇంగంతకు మించి ఏం లేదు. ఓకే. సో, ఇంత దానికి అంతా గూడా కష్టంలో మెయిన్‌గా ఒక పిల్లర్ అయిన మీ బ్రదర్. హ్మ్. ఆయన గురించి మీరేం చెప్తారు? అసలు మీ బ్రదర్‌ని ఇంటర్‌వ్యూస్‌లలో చూసినప్పుడు కూడా, నా బ్రదర్‌కి నేనెప్పుడు అన్న, తమ్ముడులా ఉండలేదు. వాడికి ఇది కావాలంటే ఇది, మేము ఎక్కువ మాట్లాడుకోము అని చెప్పారు. హ్మ్. మరి నిజంగా ఇక్కడ నుంచి మీకు బట్టలు పంపించడం గానీ, అవంతా కూడా మేము షోలో చూసాము. అండ్ తను కూడా చాలా ఇంటర్‌వ్యూస్‌లో చెప్పారు. ఆ సిట్యుయేషన్ మీకెలా అనిపించింది? అంటే ఒక బ్యాక్ సపోర్ట్ అనేది ఫ్యామిలీ నుంచి మెయిన్ పిల్లర్ కాబట్టి అందరికి అది ఉండదు. సో, మీకెలా అనిపించింది? నాకు మంచిగా అనిపిస్తది. చిన్నప్పటి నుంచి వాడితోనే ఉన్నాను గాబట్టి, ఎప్పుడు వాడు అలాగే సపోర్ట్ చేస్తా ఉంటాడు. పెద్దగా ఎక్కువ అంటే మాదంతా సీతమ్మవాకిట్లో సిరిమల్ల చెట్టు టైప్ అనమాట. ఏంట్రా, ఏంట్రా అంటే, ఏంట్రా అంటే బట్ నుంచుంటాడు. నాకేదన్నా వర్క్ కావాలన్నా చేసి పెడతాడు. అన్న గాబట్టి వాడి బాధ్యత వాడు మంచిగా నిర్వర్తిస్తాడు. అంతే. హౌస్‌లో కొంచెం మిస్ అయ్యా. బట్ ఇప్పుడు అదేం మంచిగున్నాం. సో, 'బాహుబలి 2' కోసం అంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్యూరియాసిటీ ఎంతుండేదో అప్పట్లో. సో, ఇప్పుడు మీ లవ్ స్టోరీ కూడా అంతగనం పాకిపోయింది. అండ్ రీసెంట్‌గా మీ ఇన్‌స్టాగ్రామ్‌లో వాయిస్‌లు చూసిన తర్వాత కూడా అందరికీ ఇంకా అది క్యూరియాసిటీ పెరిగిపోయింది. సో, అంటే పెళ్ళికి ముందు ఏం రివీల్ చేసే ఛాన్స్ లేదంటారా? లేదు. తను అంటే బేసిక్‌గా మీడియాలో అట్లాంటి హ్మ్. సోషల్ మీడియాలో అలా ఎక్కువ కనపడే పర్సన్ కాదు. బట్ అంటే తను ఇంట్లో ఒప్పేసుకున్నారు గదా! వాళ్ళ సైడ్ నుంచి అంటే కనిపించడం కోసం కదా! అది చెప్పినప్పుడు ఆ లెటర్ చదివినప్పుడు మీకెలా హ్మ్. అనిపించింది? హ్యాపీ అనిపిచ్చింది. నాకు మంచిగా అనిపిచ్చింది. హ్మ్. హోప్ సో. మంచిగా ఆమె నా గురించి చాలా కష్టపడ్డారు బయటున్నప్పుడు. హ్మ్. చాలా కష్టం 'బిగ్ బాస్' హౌస్‌ని మెయింటైన్ చేయటం బయటుండి, మన ఫోన్ మెయింటైన్ చేయటం అనేది చాలా కష్టం. మన సోషల్ మీడియా హ్యాండిల్ చేయటం అనేది. బట్ తనొక్కతే నిలబడి, ఈ పీఆర్‌లు ఏం లేకపోయినా కూడా మంచిగా నిలబడి, తనొక్కతే చేసింది. దానికసలు ఫిదా నేను. హ్మ్. సో, హ్యాపీ. ఓకే. సో, ఇప్పటి వరకు మీరేమన్నా మూవీస్‌కి ఆఫర్స్ రావడం కానీ, 'బిగ్ బాస్' నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడొక 5 డేస్ ఏమో అవుతుంది గదా! అప్పటినుంచి ఏమైనా మూవీ ఆఫర్స్ కానీ, కాల్స్ కానీ ఏమైనా వచ్చాయా? మూవీ ఆఫర్స్ ఏం రాలేదు గానీ, కొంచెం పెద్ద పెద్దోళ్ళు ఫోన్ చేసి ఆడావు. నువ్వే గెలుస్తావు అనుకున్నాం గానీ, బట్ బ్యాడ్ లక్. ఏం కాదు. మంచిగా నెక్స్ట్ మూవీస్ మీద కాన్సంట్రేట్ చేయి అలా చెప్పడం జరిగింది. ఓకే. హ్మ్. సో, థాంక్ యూ సో మచ్ మీ అయ్యో! వాల్యుబుల్ టైమ్‌ని పర్లేదు. మాకిచ్చినందుకు. సో, థాంక్ యూ థాంక్ యూ సో సో మచ్ మచ్. అండ్ కంగ్రాచ్యులేషన్స్. ఇంకా థాంక్ యూ. చాలా మూవీస్ ఎక్స్‌పెక్ట్ థాంక్ యూ. చేస్తున్నాం మీ దగ్గర. థాంక్ యూ. కొంచెం ఇప్పటి వరకు బయట తిరిగేసి వచ్చి కొంచెం డల్‌గా ఉన్నా అంతే. అంతకు మించి మీరేం అనుకోకండి. అండ్ అంటే మాకు మీలో ఉన్న కామెడీ సెన్స్ మీరు మీరెలా ఉన్నా కూడా చూసారు మాకు కదా! ఇప్పటిదాకా నచ్చుతది. నేనేం యాహ్! చేసి తిరిగేసొచ్చానో. అవును. మొత్తం తిరిగేసి ఇప్పుడే నేను వచ్చాను కూడా జస్ట్. చూసాను. ప్రెస్ మీట్‌లు అయన్నీ చూసుకొనొచ్చాను. అండ్ థాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్. అండ్ నా కోసం స్పెషల్‌గా ఫ్యాన్ పేజ్‌లు క్రియేట్ చేసి, ఓట్ క్యాంపెయిన్‌లు పెట్టి, అవన్నీ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థాంక్ యూ సో మచ్. అండ్ లవ్ యూ ఆల్. థాంక్ యూ. సో, చాలామంది ఫ్యాన్స్‌ని పట్టించుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మెయిన్‌లీ టైమ్ ఇవ్వను కూడా ఇవ్వరు. హ్మ్. కొంతమందిని చూస్తున్నాం మనం పెద్ద పెద్ద సెలబ్రిటీసే ఇవ్వరు. బట్ మీరు మనలో మనిషై, హ్మ్. మాలో ఒక మనిషై కనిపించి అందరు ఫ్యాన్స్‌ని కూడా అర్థం చేసుకొని కలిసినందుకు, మీ టైంని ఇచ్చినందుకు మాకు కూడా థాంక్ యూ సో థాంక్ మచ్.